1994 గైడ్లైన్స్ అనమాట. అది అందరికీ మీకు చాలామంది గుర్తే ఉంటుంది. ఆ 1994 గైడ్లైన్స్ వచ్చిన తర్వాతనే ఈ పార్టిసిపేటరీ అప్రోచ్ అనేది ఒక రూపం దాల్చడం అనేది జరిగింది. అది ఒక ఎన్జిఓలు చేసేటువంటి కార్యక్రమాల్లోనే కాకుండా ప్రభుత్వ స్థాయిలోనే, దేశ స్థాయిలోనే పార్టిసిపేటరీ అప్రోచ్కు ఒక స్థానం అక్కడ దాని నుంచి మొదలు కావడం అనేది జరిగింది. పార్టిసిపేటరీ అప్రోచ్తో పాటు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్, ఒక విలేజ్ ఒక యూనిట్గా చేసుకొని మనం సహజ వనరులను అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఒక విలేజ్ తర్వాత రిచ్ టు వ్యాలీ అప్రోచ్, ఈ రెండు కూడా కంబైన్ చేసి ఒక వాటర్ షెడ్ డెవలప్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన. ఇటువంటి ఎన్నో ఆలోచనలను క్రోడీకరిస్తూ నిజంగా కాన్సెప్ట్నే కొంత బలంగా చేస్తూ పోవడం అనేది జరిగిందనమాట. సో ఆ విధంగా మొదలైనటువంటి వాసన్ సంస్థ తర్వాత అంచెలంచెలుగా ఎదగడం అనేది జరిగింది. ఆంధ్ర రాష్ట్రాన్ని దాటి పాన్ ఇండియా సంస్థగా ఎదగడం అనేది జరిగింది. వాటర్ షెడ్ అనేది ఒక రకంగా దాటి దాన్ని మించి రూరల్ లైవ్లీహుడ్స్ అని చెప్పండి, తర్వాత డైవర్సిఫికేషన్ ఆఫ్ లైవ్లీహుడ్స్ అనే దానికి అదనంగా అనిమల్ హస్బెండరీ కానివ్వండి, ఇట్లాంటి వాటిని కూడా తోడు చేయడం. ఏ విధంగా వాటర్ షెడ్ అన్నప్పుడు ఫోకస్ అంతా కూడా న్యాచురల్ రిసోర్సెస్ పైన ఉండేది. కొంతకాలం అయిన తర్వాత ఆ న్యాచురల్ రిసోర్సెస్ పైన ఆ ఫోకస్ అట్లే ఉంచుతూనే మరి గ్రామీణ పేదల పైన ఫోకస్ అనేది పోవడం అనేది జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, మనం గమనించాల్సినటువంటి అంశం. కేవలం వాటర్ షెడ్ డెవలప్మెంట్ మనం ఫిజికల్గా ఆలోచన చేయడం ఒక స్థాయి వరకు అది అవసరం కాదని చెప్పడానికి లేదు. అయితే మనం నిజంగా ఈక్వల్గా ఫోకస్ చేయాల్సింది ఎవరైతే ఎవరు వాళ్ళను హూస్ లైవ్లీహుడ్స్ ఆర్ వాళ్ళను, మరి వాళ్ళకి ఎట్లా ఈ కార్యక్రమాలు మేలు చేస్తాయి, మరి వాళ్ళకు మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఏమి, ఆ విధంగా ఆలోచన చేయడం అనేది కూడా ఒక మంచి మేలి మాలుగా ఆ దిశలో పనిచేయడం కూడా చాలా మంచి పరిణామంగా నేను భావిస్తూ ఉన్నాను అనమాట. కాబట్టి ఆ విధంగా చూస్తే వాసన్ అనే సంస్థ ఒక స్థాయిలో ఒక ఉద్దేశంతో పుట్టడం, ఆ తర్వాత అది మారుతున్నటువంటి పరిస్థితులకు, అందుతున్నటువంటి అవకాశాలకు అనుగుణంగా మారుకుంటూ పోవడము, విస్తృతపరచుకుంటూ పోవడము, డీపెండ్ చేసుకుంటూ పోవడము అనేది జరుగుతూ రావడం అనేది జరిగిందన్నమాట. యుగంధర్ గారు ఉన్నారు, ఆయన లీడ్ చేస్తున్నారు కాలం. మరి అయితే నేను కూడా కొంతకాలం అయితే ఎవరు నిజంగా చెప్పాలంటే యుగంధర్ గారు వాసన్ను మేనేజ్ చేయలేదు, నేను వాసన్ను మేనేజ్ చేయలేదు. ఇప్పుడున్న వాళ్ళు కూడా మేనేజ్ చేస్తున్నారని నేను అనుకోవడం లేదు. వాసన్ను ఎవరు మేనేజ్ చేస్తున్నారంటే వాసనే మేనేజ్ చేస్తున్నారు. వాసనలో ఎవరు పని చేస్తున్నారో వాళ్ళే దాన్ని మేనేజ్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ ఈ స్థాయిలో వాళ్ళు ఉన్నారంటే నిజంగానే దానికి కారణం అంతా కూడా ముఖ్యంగా వాసనలో పనిచేసినటువంటి సిబ్బంది, అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బందిలో ఉన్నటువంటి అప్పటికి నాయకత్వం వహించి వాళ్ళందరినీ కూడా కలుపుకొని వాళ్ళందరినీ కూడా ఒక వ్యవస్థగా తీర్చిదిద్ది దానికి ఒక రూపం కల్పించి ముందుకు తీసుకుని పోతున్నటువంటి సంస్థ. యాక్చువల్గా మాకున్నటువంటి డ్రీమ్ కూడా అదే, ఆ విధంగానే ఉండాలా అనేటువంటిది ఒక డ్రీమ్ అన్నమాట. మరి కాబట్టి ఆ విధానంగానే వాసన సంస్థ అనేది ఎన్జిఓ సంస్థల్లోనే ఒక భిన్నమైనటువంటి వ్యవస్థగా ఎదగడం అనేది జరిగింది అనమాట. వేరే ఎన్జిఓస్గా మనం తీసుకున్నాం, ఏ ఎన్జిఓ అయినా మీరు తీసుకోండి, దీనికి ఆర్టీడీ తీసుకోండి, ఫాదర్ ఫెర్రర్ అంటారు, లేకపోతే మైరా అంటే అలోషియస్ ఫెర్నాండస్ అని చెప్పిన అంటారు, లేకపోతే ఇంకా ఏదో ఒక ఎన్జిఓ పేరు చెప్తే ఏదో ఒక లీడర్ పేరు ఉంటుంది. ఆ లీడర్ వాళ్ళు దానికి కావాల్సినటువంటి కాంట్రిబ్యూషన్ చేయడం, వాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళు దానికోసం నడిపించడం, అదంతా కూడా ఒక ఎత్తు. దాన్ని మనం నేను తక్కువ చేయడం ఎక్కువ చేయడం కాదు నా ఉద్దేశం. భిన్నత్వాన్ని గురించి నేను చెప్పడం అనేది నా ఉద్దేశం. అట్లే ఉండాల్సిన పని లేదు, ఫాదర్ ఫెర్రరే ఉండాల్సినటువంటి పని లేదు, ఒక అన్నా హజారేనే ఉండాల్సినటువంటి పని లేదు, ఒక అలోషియస్ ఫెర్నాండసే ఉండాల్సినటువంటి పని లేదు. ఒక కామన్ పీపుల్ కూడా ఒక ఎన్జిఓని నిర్మించవచ్చు.